నటుడు పృథ్వీ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. కాంట్రవర్షియల్ కామెంట్స్తో చిక్కుల్లో ఇరుక్కుంటున్నాడు. ఇటీవలే విశ్వక్సేన్ లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వైసీపీ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ వివాదంలో చిక్కుకున్నాడు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఇక ఇప్పుడు మరోసారి వైఎస్ జగన్ పై ట్రోల్ చేస్తూ ఓ సాంగ్ పాడాడు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట వైరల్గా మారింది. రామ్ చరణ్ నటించిన రంగస్థలం మూవీలోని సాంగ్ లిరిక్స్కి తన సొంత లిరిక్స్తో జగన్ని ట్రోల్ చేస్తూ సాంగ్ పాడాడు. ఈ చేతితోనే పథకాలు పెట్టాను, ఈ చేతితోనే డబ్బులు పంచాను, ఈ చేతితోనే బటన్లు నొక్కాను, ఈ చేతితోనే రాష్ట్రాన్ని దోచాను, ఇన్ని చేసిన నాకు 11 ఇస్తారా ఓరయ్యా నా అయ్యా అంటూ పాడాడు. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో వైసీపీ ఫ్యాన్స్ నటుడు పృథ్వీపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. చూడాలి మరి ఈ కాంట్రవర్షియల్ సాంగ్ ఎన్ని వివాదాలకు దారితీస్తుందో. ఇటీవల లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వైసీపీ పార్టీ 11 సీట్లపై అతడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో బాయ్కట్ లైలా హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేశారు. అనంతరం మూవీ హీరో విశ్వక్సేన్, నిర్మాత సాహు గారపాటి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు కోరుకున్నారు. ఒకరు చేసిన తప్పుకు అందరినీ నిందించటం సరికాదని అన్నారు. అది తమకు తెలియకుండా జరిగిందని, తాము అక్కడ లేని సమయంలో అతడు అలా మాట్లాడాడని అన్నారు. ఒకవేళ తాము అక్కడ ఉన్నట్లయితే అతడి చేతిలో ఉన్న మైక్ లాక్కునేవాళ్లమని చెప్పుకొచ్చారు. ఇక పృథ్వీ వ్యాఖ్యలపై వైసీపీ సోషల్ మీడియా ఫ్యాన్స్ సైతం చెలరేగిపోయారు. దీంతో పృథ్వీ పోలీస్ కంప్లైంట్ సైతం ఇచ్చాడు. కాల్స్, మెసేజెస్ చేస్తూ తనను టార్చర్ పెడుతున్నారంటూ అతడు ఫిర్యాదు చేశాడు. మరి ఈ కాంట్రవర్షియల్ సాంగ్పై వైసీపీ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.